అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. ఈరోజు మనం నార్త్ ఫేసింగ్ 150 గజాల ఇంటి ముందు ఉన్నామండి. ఇది రాంపల్లి ఎక్స్ రోడ్కి జస్ట్ 700 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయి ఉంటుంది. రాంపల్లి నుండి కీసరకి వెళ్ళే మెయిన్ రోడ్కి జస్ట్ 200 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుంది. నార్త్ ఫేసింగ్ 150 స్క్వేర్ యార్డ్స్ హౌస్ అండి. 22.5 by 60 డైమెన్షన్తో వస్తుంది. ఫ్రంట్ ఫేసింగ్ 22.5 ఉంటుందండి. డెప్త్ వచ్చేసి 60 ఫీట్స్ ఉంటుంది. చుట్టూ ఇల్లే ఉంటాయి. ఆల్రెడీ అన్ని సోల్డ్ అవుట్ అండి. ప్రజెంట్ ఈ ఒక్క హౌస్ మాత్రమే పెండింగ్లో ఉంది, సేల్లో ఉంది. ఇది ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్. ఇంటి ముందు 25 ఫీట్ల రోడ్ ఉంటుందండి. 25 ఫీట్ వైడ్ రోడ్ ఇంటి ముందు ఉంటుంది. ఆల్రెడీ డ్రైనేజ్ అనేది ఉంది. మున్సిపల్ వాటర్ లైన్ కూడా ఉందండి. ఇది ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్. ఇది ర్యాంప్ అండి. మనకి ఇక్కడ 10 ఫీట్ వైడ్ గేట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ గేట్ ఎదురుగా వచ్చే ర్యాంప్ కూడా టోటల్గా టైల్స్తో ఫినిషింగ్ ఇచ్చారండి. సో గేట్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది పార్కింగ్ అండి. ఈజీగా ఒక మిడ్ సైజ్ ఎస్యూవీ వరకు ప్రతి కారు పట్టేంత పార్కింగ్ మనకి ప్రొవైడ్ చేశారు. క్రెటా వరకు ప్రతి కార్ అనేది ఇందులో ఫిట్ అవుతుందండి. ఈవెన్ ఫార్చునర్ కూడా పట్టేంత సైజులో ఈ పార్కింగ్ అనేది ఉంటుంది. పార్కింగ్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది ఈ విధంగా ఉంటుందండి. చుట్టూ జిప్సమ్ వచ్చేసి మధ్యలో పీవీసీ ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్లోరింగ్ టైల్స్ ఇలా ఉంటాయి. నార్త్ ఫేస్ కావడంతో మనకి పార్కింగ్లోనే బోరు మరియు వాటర్ సంప్ వస్తుంది. ఇక్కడ బోర్ ఉంటుందండి. అండ్ ఇది వాటర్ సంప్ అండి. ఈ విధంగా ఫుల్ సైజ్ వాటర్ ట్యాంకే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఇటువైపు ఈస్ట్ వైపు సెట్ బ్యాక్ ఏరియా అండి. 3 ఫీట్ వైడ్ సెట్ బ్యాక్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు. న్యూ హౌస్ అండి. కొత్త ఇల్లు ఇది. రెడీ టు మూవ్ కండిషన్లో ఉంది. టోటల్గా కంప్లీట్ అయిపోయి ఉందండి. మెయిన్ డోర్ చుట్టూ యూజ్ చేసిన టైల్స్ కూడా గమనించవచ్చండి. అండ్ ఇటువైపు స్టేర్స్ ఉంటాయి. స్టేర్స్ పక్కనే వాష్ ఏరియా ఉంటుందండి. ఇది వాష్ ఏరియా. అండ్ ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా అనేది ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇవి స్టేర్స్. ఈవెన్ స్టేర్స్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్తో ఎస్ఎస్ రైలింగ్తో వస్తాయండి. ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ అండి. ఫుల్ టేక్ వుడ్తో టేక్ మెయిన్ డోర్ వస్తుందండి. ఇది కూడా చాలా హెవీ డిజైన్తో వస్తుంది. మీరు మెయిన్ డోర్ కార్వింగ్ డిజైన్ కూడా గమనించవచ్చు. ఇలా వస్తుంది మెయిన్ డోర్. అటు ఇటు గ్లాసెస్ వస్తాయండి. సింగిల్ పీస్ గ్లాసెస్ వస్తాయి. టోటల్గా కంప్లీట్ అయిన తర్వాత లుక్ చాలా బాగుంటుందండి. సో ఇది డోర్ అనమాట. మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఎల్ షేప్లో హాల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ హాల్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది ఈ విధంగా ఉంటుంది. హౌస్ ఇంటీరియర్ ఫ్లోరింగ్ టోటల్గా టైల్స్తో ఫినిషింగ్ ఇచ్చారండి. సెకండ్ కోట్ పెయింటింగ్ అనేది పెండింగ్లో ఉందండి. టోటల్గా కంప్లీట్ చేసి మనకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇటువైపు టీవీ యూనిట్ వస్తుంది. సో హాల్ టోటల్గా ఇలా కనిపిస్తుంది అనమాట. ఎల్ షేప్లో మంచి సైజులో వస్తుందండి. 22.5 by 60 డైమెన్షన్ అయినప్పటికీ నార్త్ ఫేస్ కావడంతో మంచి సైజులో వస్తాయండి రూమ్స్ కూడా. ఇది కామన్ వాష్రూమ్ అండి. వెస్టర్న్ టాయిలెట్ తోటి వస్తుంది కామన్ వాష్రూమ్ కూడా. అండ్ ఇటువైపు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లోని ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. టోటల్గా యూపీవీసీ విండోస్ అనేవి ప్రొవైడ్ చేశారు హౌస్లో. ఇలా వస్తాయి విత్ మస్కిటో మెష్ అనేవి యూపీవీసీ విండోస్ ఉంటాయండి. అండ్ ఇక్కడ లో రూఫ్ అండి. ఇటువైపు మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్లోని ఫాల్ సీలింగ్ డిజైన్ అండి. కలర్ సెలెక్షన్ కూడా చాలా బాగుంది ప్రతి రూమ్లో. ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ అండి. సో 2 వాష్రూమ్లు కూడా మనకి వెస్టర్న్ టాయిలెట్తో అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇటువైపు ఇది పూజ గది, పూజా ఏరియా అండి. ఇది ఓపెన్ కిచెన్ అనేది ప్రొవైడ్ చేశారండి. ఇందులోనే మనకి ఇంటిగ్రేటెడ్గా
డైనింగ్ ఏరియా అనేది ఉంటుంది. ఇది డైనింగ్ ఏరియా, డైనౌట్ ఏరియా. అండ్ ఎల్ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ అనేది ప్రొవైడ్ చేశారు. సఫిషియంట్ షెల్ఫ్స్ ఇవ్వడం జరిగిందండి. అండ్ కిచెన్లో నుండి ఈస్ట్ వైపు ఒక డోర్ ఇచ్చారండి. బయట వాష్ ఏరియా యూజ్ చేసుకోవడానికి కిచెన్లో నుండి డోర్ ఇవ్వడం జరిగింది. ఇది ఈస్ట్ వైపు సెట్ బ్యాక్ ఏరియా. ఈవెన్ ఇక్కడ కూడా టోటల్గా టైల్స్తో ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఫ్లోరింగ్ నార్త్ ఫేసింగ్ 150 స్క్వేర్ యార్డ్స్ హౌస్ అండి. ఇది మెయిన్ రోడ్కి, కీసరా మెయిన్ రోడ్కి జస్ట్ 200 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయి ఉంటుంది. 22.5 by 60 డైమెన్షన్తో 150 గజాల ఇల్లు అండి. ఇది ఇలా ఉంటుంది. పార్కింగ్ మెయిన్ రోడ్కి అతి సమీపంలో ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్లోనే ఉంటుందండి. ఈ హౌస్కి దగ్గరలోనే స్కూల్స్ కానీ షాపింగ్ మాల్స్ కానీ అన్నీ అవైలబుల్లో ఉంటాయి. ఈ హౌస్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 86 lakhsగా చెప్తున్నారండి. కేవలం 86 లక్షలుగా చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదండి, స్లైట్గా నెగోషియబుల్ కూడా ఉంటుంది. ఈ హౌస్ పైన మీరు ఏ బ్యాంక్కి వెళ్ళినా 80% లోన్ కూడా వస్తుందండి. ఈ హౌస్కి హైడ్రాకి ఎలాంటి సంబంధం అనేది ఉండదు. ఎలాంటి ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో కానీ ప్రాపర్టీ లేదండి. క్లియర్ టైటిల్ తోటే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.